ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో రవి గురువు, ఆరింట స్వక్షేత్రంలో శుక్రుడు, అష్టమ స్థానంలో బుధుడు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, మనస్పర్ధలు, స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే విధంగా ఉంటుంది. వాళ్ళకేదో అనుకోని కారణాల నిమిత్తం అనారోగ్యం రావటం, వాళ్ళకి అది ముందే తెలిసినప్పటికీ కూడా వాళ్ళు అశ్రద్ధ చేయడము, ఏదో అందరం బిజీగా ఉన్నాం కదా, చేతిలో డబ్బులు లేవు కదా, ఇతర ఆలోచనలతో ఉండి నెగ్లెక్ట్ చేయడము, అది ఈ రోజున ముదిరిపోయిన బేరం కావడము, వైద్యుల సలహాలు తీసుకోవడము, ఎక్కువగా ట్రీట్మెంట్స్, కొంచెం ప్రొసీజర్స్ అవసరం పడే విధంగా మారటము, ఇవన్నీ కూడా కాస్తంత మానసిక ఆందోళనకి కారణమవుతాయండి. ఇంతదాకా తీసుకొచ్చినటువంటి విషయాల రీత్యానే ఘర్షణ ఏర్పడవచ్చు. ఇక్కడికి వచ్చింది ఇవన్నీ అనవసరము అన్న ఆలోచనలు రాకపోవచ్చు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. పదవుల కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు పోటీ చేయాలనుకుంటాము, మీ వాళ్ళు ఎవరో కూడా రావడము, అంటే ఇప్పటి వరకు పేరు డిస్క్లోజ్ చెయ్యరు, బట్ కానీ వాళ్ళు ఏదో సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా, వాళ్ళేదో పావులు కదుపుతున్నట్టుగా మీ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, తద్వారా మీరు కొన్ని ఆలోచనలు మార్చుకోవడము, ఈ రకంగా ఉంటుంది. కాస్తంత విజయపాష్పత హోమం కానీ, చాముండేశ్వరి హోమం కానీ జరిపించండి, విజయప్రాప్తి కలుగుతుంది. ఎంతగానో ప్రయత్నం చేస్తామండి, సామధాన దండోపాయాలు ప్రయత్నిస్తాము, కాస్తంత దైవ బలం ఈ డ్యూరేషన్లో మనకు కలిగితే అనుకూలమైన మార్పులు వస్తాయి. పదవి ప్రాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే మనకి టైం బాగున్నప్పుడు అన్ని విధాలుగా మనం ఎఫర్ట్ పెట్టగలిగితే ఏదో ఒక మార్గంలో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు కాక వేరే వాళ్ళు డ్రైవింగ్ చేయడం అనేది మేలు కలిగించే అంశము. సంతానానికి సంబంధించిన విషయాలలో కాస్తంత మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరము. ఎక్కువ క్రమశిక్షణ కఠినంగా ఉన్నా అది బెడిసి కొడుతుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. బయట ఏదో జరిగింది, పిల్లవాడో పిల్ల మనకు వచ్చి చెప్పాలి, ఆ స్వతంత్రం మనం ఇవ్వాలి. తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అది రెండో విషయం అండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సరే, తెలిసి కలిసాయా తెలియక కలిసాయా అది వేరే విషయము. కానీ వాస్తవాలను అయిన వాళ్ళకి, రక్త సంబంధికులకు, తల్లిదండ్రులకు చెప్పుకునే స్టేజ్లో మనం ఆ స్వతంత్రం ఇవ్వాలి, ఆ ఫ్రీడము, ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది ఏర్పాటు చేయాలి. బయట పరిస్థితులు బాలేవు, మంచో చెడో, మన పిల్లలు తప్పు చేశారా ఒప్పు చేశారా అన్నది పక్కన పెట్టి ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, తద్వారా జాగ్రత్తగా ఉండాలి, నా ఆలోచనల నిమిత్తం ఉంటే బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. గైనకాలజీ ఇష్యూస్, బ్లాడర్ ఇష్యూస్, కాస్తంత శిరోవేదన, జుట్టు రాలిపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వైద్యులను కలవండి. సొంత వైద్యం మాత్రం చేసుకోవద్దు. చేజేతులారా పెద్ద సమస్యల్లోకి మాత్రం వెళ్ళొద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటీషన్స్ పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. గ్రూప్ సర్వీసులు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేనట్లయితే భువనేశ్వరి పాశుపత హోమాన్ని జరిపించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో మంచి అనురాగాన్ని కలిగి ఉంటారు. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి.